తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేసిన పూజా సామాగ్రిలో కొన్ని వస్తువులు లేకపోవడంతో మహిళలు మండిపడ్డారు. మరోవైపు వ్రతాలు మధ్యాహ్నం 12 గంటలకు ముగిశాయని దేవస్థానం అధికారులు ప్రకటించి ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో వ్రతం కోసం ఉదయం నుంచి నిరీక్షించిన మహిళలు పాలకుల తీరుపై ఆవేదన చెందారు. శారీ, కొబ్బరికాయ, 2 సంటిపండు ప్రసాదం. మాకు ఇవ్వలేదండి. రూపులు ఇచ్చారండి, కొంతమంది రూపులు ఇవ్వలేదండి. ఎంత కట్టండి 2 రూపులు వస్తాయి కదండి, మరి రూపులు ఏమైపోయాయండి? ఎంత కట్టండి 2 రూపులు వస్తాయి కదండి, రూపులు ఏమైపోయాయండి? వ్రతానికి వచ్చినటువంటి మహిళలు ఏమంటున్నారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూర్తయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా 6,000 మందికి 4 విడతలుగా వ్రతాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి పాదగయ క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా చీరతో పాటుగా పసుపు కుంకుమ ఇతర పూజా సామాగ్రి అంతా కూడా పవన్ కళ్యాణ్ దాదాపు 12,000 చీరలను ఇక్కడ ఇస్తున్నారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. అయితే వీరందరూ కూడా నిరాశ ఎదురైన పరిస్థితి అవుతుంది. ఒకవైపు జోరున వర్షం కురుస్తుంది, మరోవైపు గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించారు. మనం చూస్తున్నాం పూజా వ్రతాలంతా కూడా పూర్తయ్యి అని చెప్పి ప్రకటించినప్పుడు కూడా ఇంకా ఆశగా వ్రతం కోసం మహిళలంతా కూడా ఇక్కడ నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది మహిళలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? లోపలికి ఇప్పుడే వచ్చామండి. పూజండి ఏటో పొద్దున్న 7 గంటలకు వచ్చామండి. 7 గంటల నుంచి వెళ్ళనెత్తలేదు. లచ్చిదే గుళ్ళకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చా. టికెట్ రూపాయలు ఎట్టు కొనుక్కొని డబ్బులు అవుతామని ఇలా అండి 160 రూపాయలు టికెట్. లచ్చిదే గుళ్ళకి పూజ చేసుకుని వచ్చాను. ఇదిగో ఇప్పుడు అక్కడ పిల్ల నేనని అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చాను. ఒకంతలు గుడి ఉంది కదా, అక్కడి నుంచి లోపల తలుపు తీస్తున్నారు. ఇగో తలుపు లేదు, లోనకి వెళ్ళాక లేదు కదండి. మాకు టికెట్ లేవు, వెళ్ళాక లేదు. టికెట్లు ఉన్న వాళ్ళకి అంటే లోనకి వాళ్ళకమ్మ చీరలు ఇస్తారండి. టికెట్ లేని వాళ్ళకి మేము వెళ్ళాక లేదు, చీరలు తెచ్చుకోవడానికి లేదు. ఇలాగ ఉంది. ఆ దేవుని చూడక లేదు, చీరలు మాటకెళ్ళండి. చీరలు లేవు కానీ దేవుని చూడక వెళ్ళాలండి. ఆ తలుపులు ఎందుకు ఇలా మూసేసుకుంటాం? ఆ సీట్లో వాళ్ళు వెళ్తారా? సీట్లో వాళ్ళు అమ్మా ఇంటి తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఇక్కడ పూజ అని తెలిసి అనకాపల్లి నుంచి వచ్చామండి. టికెట్ ఇచ్చాను నేను, PhD అయినా లోపలికి ఎలా చేయలేదు. ఏంటి సార్, 8 గంటలకు వచ్చాను సార్. జనాల వల్ల ఇంక కూర్చుండిపోయాను. తెలిసిన వాళ్ళు ఉంటే టికెట్ ఇచ్చారు, అయినా లోపలికి ఎలా చేయట్లేదు. పూజ అయిపోయింది, వెళ్ళిపోమంటున్నారు. ఏమో సార్, తీస్తాను తీనని కూడా చెప్పట్లేదు సార్. ఇగో సార్ టికెట్ అయితే ఉంది. మా అక్కను కూడా ఎంట పెట్టుకొని వచ్చాను. మా మొక్కలు తిరిగిపోతున్నాయి, తోపులు తీయలేదు. 9 గంటలకు వచ్చామండి. మా దారి లేదండి, వంటలు చేసుకోకుండా వచ్చాం. ఇంకో సీట్ ఇదిగోండి 11 గంటలకు అన్నారు. టోకెన్ 11 గంటలకు అన్నారు. 11 గంటలకు అన్నారని వరుసలో నించోవాలి కానీ 9 గంటలకల్లా వచ్చాం. మాకు దారి మాకు ఆవేశం ఇచ్చాం. ఇగో ఎందుకని అలా తిప్పుతున్నారు, ఏమీ లేదు. 9 గంటలకు వచ్చామండి, కూడు లేవు ఏమి లేవు, అలా తిరుగుతున్నాం అనవసరంగానే. ఎక్కడ చీరలు చీరలండి, అసలు లోనికి వెళ్ళాం, చీరలు ఇస్తారంటే లోనికి వెళ్ళాం లేదు, చీరలు లేవు. ప్రస్తుతం నేను పాదగయ క్షేత్రంలోని ప్రధాన ద్వారం పక్కన ఉన్నాను. ఇక్కడ చూస్తే మహిళలు బార్కెట్లు దాటి మరి లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. తలుపు తీయకపోవడంతో అంతా కూడా ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా ఈ బారికేట్లు దాటుకుంటూ ఎక్కుతూ ఆ లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. 12 గంటలు దాటిన తర్వాత వ్రతాలని నిలుపుదల చేశారు. దీంతో వీరంతా కూడా ఎలాగన్నా లోపలికి వెళ్ళి వ్రతంలో పాల్గొనాలన్న ఆశతో వీరంతా కూడా ఒక రిస్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్స్లో మహిళలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నట్టుంది. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 9 గంటలకు వచ్చామండి. లోపలికి వెళ్ళలేదండి, గేట్ వేసారండి తీనండి. అంతేనండి. ఇలా చెప్తే ఎలాగన్నా బాగుంది అసలు ఏందని వచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వాలి కదండి. పూజ మాటకే పూజ చేసుకున్నాక లోనికి వెళ్ళనివ్వాలి కదండి. ఒకటి ఇచ్చారు, ఇగో చూడండి చీర ఒకటి ఇచ్చారు. భయం ఏముంది, చీర అని గాజులు కూడా ఇవ్వలేదండి, రూపు ఇవ్వలేదండి. కొబ్బరికాయ చీర ఇచ్చారు.
మాకు చీర ఒకటి ఇచ్చారండి, చీర జాకెట్ కొబ్బరికాయ రూపాయి గాజులు రాలేదండి. ఇక్కడ చూడాలండి చాలా కష్టపడిపోయారు మనుషులు, చాలా గోలడేసారండి, చాలా బాబాయ్ చాలా ఇది అయిపోయిందండి. మనుషులు అయితే బతుకుతారా బతకరు అనుకున్నారు, అంత ఇదిగా అయిపోయింది. అలాగే అది కంట్రోల్ పెట్టాలా, ఏంటంటే లైన్ పెట్టాలండి, లైన్ పెట్టి క్యూ పెట్టకుండా ఎలా ఇచ్చేస్తున్నారండి, తప్పండి. ఒకవేళ ఇచ్చామంటే పద్ధతి ఉండాలి, ఇచ్చామంటే అదండి అలాగే న్యాయం చేయాలి కదండి. ఏదైతే పవన్ కళ్యాణ్ పూజా సామాగ్రిలో ఆ చీర పసుపు కుంకుమతో పాటు ఇతర పూజా సామాగ్రి ముఖ్యంగా రూపులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే చాలామందికి రూపులు రాకపోవడంతో మహిళలు పూర్తిగా నిరాశతో ఇచ్చిన కిట్టే తీసుకుని వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే పిఠాపురంలో కనిపిస్తున్నాయి. వెంకటరమణతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పాదగా క్షేత్రం నుండి.